అసలు ఆ డ్రెస్సుల్ని ఎంత కాపాడవలసి వచ్చేదనంటే కొన్ని క్లాతులు కొనుక్కొచ్చేవాళ్ళం. కొనుక్కొచ్చేసేసి దాన్ని డైయింగ్ చేసేవాళ్ళం. డైయింగ్ చేసిన తర్వాత దాన్ని ఏజింగ్ చేసేవాళ్ళం. మళ్ళీ అరగదీసేవాళ్ళం క్లాత్ని. అంటే ఇదంతా ఎలా జరుగుతుందంటే ఇక్కడ తీస్తున్నటువంటి సినిమా ఒక డిఫరెంట్ అండి. సాధారణమైనటువంటి సినిమా కాదు, నార్మల్ సినిమా కాదు స్క్రీన్ అనేది. అవును. ఈ కెమెరాకి ఆ లెన్స్ పెట్టినప్పుడు ఆ లైటింగ్కి ఈ క్లాత్ షైనింగ్లు ఇవన్నీ ఎలా వస్తాయి. ఫస్ట్ ఆర్టిస్టు బాడీ మీద ఈ డ్రెస్ పడ్డప్పుడు ఆ లుక్ మనకు ఎలా రావాలి, అది ఎంతవరకు మనకు ఆ లుక్ ఆకర్షణీయంగా కనిపించాలి అని అంటే ఫస్ట్ క్లాత్ని దానికి అనుకూలంగా తయారు చేయాలి. తెచ్చిన క్లాత్ని అనేక రకాలుగా డైయింగ్ చేయటం, ఏజింగ్లు చేయటం, దానికి స్ప్రేలు కొట్టడం, పెయింటింగ్లు కొట్టడం, చాలా అంటే కాస్ట్యూమర్స్గా అంటే ఇవన్నీ మాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకారంతో మా కాస్ట్యూమ్ కంపల్సరీగా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా మీకు కోఆపరేట్ చేయాలి. మా కోసం నలుగురు ఐదుగురు మనుషుల్ని డైలీ పెట్టేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ పని వచ్చిన వాళ్ళు కానీ కాస్ట్యూమ్స్ వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. అంటే మేమేం చేసాం, క్లాత్ తీసుకొచ్చేసి దీనికి పెయింటింగ్ చేయండి, దీన్ని ఏజింగ్ చేయండి, మనకి దీని లుక్ ఇలా రావాలని వాళ్ళు ఎవరు పని చేసినారు, కార్పెంటర్లు ఉంటారు. కార్పెంటర్లు కూడా కాస్ట్యూమ్స్ పని చేశారు. ఆ కాస్ట్యూమ్స్ పని అంటే ఇప్పుడు మరి అది ఇప్పుడు షూలు ఉన్నాయి, ఆ షూ కొనడానికి మనం 10,000 5,000 పెట్టి కొన్నాం. ఆ జూనియర్ ఆర్టిస్టులకి చిన్న ఆర్టిస్టులకి వేసినవి కూడా వాటిలన్నిటిని కూడా లుక్ని మార్చేయాలి. ఆ లెదర్ వర్కర్స్ వస్తారు, అదంతా ఎవరు చేయాలి, మరి వాళ్ళే చేయాలి. మేము వాళ్ళతో చేయించేవాళ్ళం. ఇప్పుడు దానిలో రైడర్స్ డ్రెస్సులు వచ్చాయండి. రైడర్స్ డ్రెస్సులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏంటి అని అంటే ఆ మెటీరియల్లో మన నార్మల్గా జనరల్గా కుట్టే మిషన్ల మీద నడవదు. ఆ బాడీ సూట్ వరకు మనం బొంబాయిలో రెడీ చేయించారు. దానిపైన ఉన్నటువంటి ఇలాగ ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము చేసాం. అవన్నీ అంటించడం. అలాగే శంబలాలో ఉండే వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. అదే అది డిఫరెంట్ అండి. మళ్ళీ అక్కడ శంబాలాలో వచ్చేపాటికి వాళ్ళ గెటప్లు, వాళ్ళ డ్రెస్సు అదంతా కూడా ఆ వేరియేషన్ వేరే అండి. అదండి మొత్తం చాలా ఉంది దీని వెనకాల కథ. చాలా ఉందండి. అసలు ఇదంతా కూడా ఏంటి అని అంటే దీని గొప్పతనం ఇదంతా కూడా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు గొప్పతనం, ఇది మన స్వప్న మేడం గారి గొప్పతనం అండి. ఎందుకంటే అంత ఖర్చుని ప్రియాంక గారు వచ్చేవాళ్ళు కదా. ప్రియాంక గారు ఎందుకు లేరండి, ప్రియాంక గారు కూడా అందరం చూసుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు స్వప్న మేడం గారు మా కాస్ట్యూమ్స్ని చూసేవాళ్ళు కాబట్టి స్వప్న మేడం గారి గురించి చెప్తున్నా. ప్రియాంక మేడం గారు కాస్ట్యూమ్స్ని పెద్దగా చూసేవారు కాదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ని చూసుకునేవాళ్ళు. ప్రియాంక మేడం గారు కూడా లొకేషన్లో అందరినీ చాలా అన్ని డిపార్ట్మెంట్లు చూస్తారు, వారికి కూడా మంచి అవగాహన ఉంది. ఇప్పుడు స్వప్న మేడం గారి కంటే కాస్ట్యూమ్స్ మీద ఎలాగ నేను మంచి అవగాహన ఉందని చెప్పాను, ప్రియాంక మేడం గారికి ఆర్ట్ డిపార్ట్మెంట్ మీద అలాగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు బాగా పనిచేశారు యాక్టివ్గా? చీఫ్ ఎవరు అంటే చీఫ్ అనేది ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారండి. మొత్తం 4 5 ఉన్నారు, టీములుగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎవరికి ఇచ్చినటువంటి పార్ట్ని వాళ్ళు ఫినిష్ చేస్తారండి, ఒకరు అనేది కాదు వీటిలో. అయితే ఇందులో ప్రభాస్ గారు చెల్లెలు గారు ప్రకీర్తి మేడం గారు ఉన్నారు, అంటే కృష్ణరాజు గారు అమ్మాయి. అట్లాగా వారు కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్లో, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. మాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాకు ఏదన్నా హెల్ప్ కావాలన్నా, పోనీ కాస్ట్యూమ్ వాళ్ళతోటి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్ప్ కావాలన్నా ప్రకీర్తి మేడం గారే మమ్మల్ని డీల్ చేసేవాళ్ళు. మాకు ఈ వర్క్ చేయండి అని, మాకు ఏదన్నా మాకు ఆర్ట్ వాళ్ళతో అవసరమైనా మేము ఆ మేడం గారిని అడిగితే వాళ్ళ అసిస్టెంట్లను పంపించేవాళ్ళు మా దగ్గరికి. అదండి.